కాశ్మీర్లో శాంతి భద్రతలు అదుపులోకొచ్చాయి. కాశ్మీరీలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ తరుణంలో పహల్గావ్ దాడి మళ్లీ ఉగ్ర కలకలాన్ని రేపింది. ఇప్పుడిప్పుడే పర్యాటకం జ్వరందుకుంటున్న దశలో ముష్కరుల మారణ కాండతో టూరిస్టుల భద్రత మళ్లీ ప్రశ్నార్థకంగా మారింది. हम लोग फौज है, हम लोग बैठो हम लोग फौज है, बैठो अरे हम लोग फौजी हैं, आपकी सेफ्टी के लिए आए हो, हम इंडियन आर्मी है, बैठो। इंडियन आर्मी आप लोग कहाँ से आए हो, कहाँ से आए आप लोग? జమ్మూ కశ్మీర్లో పహల్గాం ఘటనతో ఉగ్రవాదం మళ్లీ కలకలం రేపింది. పర్యాటక రంగం పునరుద్ధరణలో ఉన్న సమయంలో ఉగ్రవాదుల దాడులతో భద్రతపై ప్రశ్నలు కలుగుతున్నాయి. కశ్మీర్లో దాదాపు 12,000 కోట్ల రూపాయల విలువైన పర్యాటక పరిశ్రమ ఉంది. ఇది రాష్ట్ర జీడీపీకి 7 నుంచి 8% దోహదపడుతుంది. 2030 నాటికి ఇది 25,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా. గుల్మార్గ్, సోనామార్గ్, పహల్గాం, దాల్ సరస్సు లాంటి పర్యాటక ప్రదేశాలను ప్రతి ఏటా లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తారు. గతేడాది 2.36 కోట్ల మంది పర్యాటకులు కశ్మీర్ను సందర్శించారు. వారిలో 65,000 కంటే ఎక్కువ మంది విదేశీయులు. గుల్మార్గ్ ఒక్కటే 103 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఇప్పుడు ఉగ్రదాడితో అక్కడ అభివృద్ధికి తీవ్ర ఆటంకం తప్పనట్లే కనిపిస్తోంది. కశ్మీర్లో హోటళ్లు, హౌస్ బోట్లు, టాక్సీ సేవలు, గైడ్లు, హస్తకళలతో 2.5 లక్షల మందికి జీవనోపాధి కలుగుతోంది. దాల్ సరస్సులో నడుస్తున్న 1,500కు పైగా హౌస్ బోట్లు, 3,000కు పైగా హోటల్ గదులు, క్యాబ్ సర్వీసులు ఇప్పుడు ఖాళీగా దర్శనమిచ్చే అవకాశం ఉంది. ఉగ్రదాడి తర్వాత హోటల్ బుకింగ్ ను రద్దు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కశ్మీర్ కు వెళ్లే విమాన టికెట్ల నుంచి హోటళ్లు, టాక్సీల వరకు ప్రతిదీ రద్దు చేసుకుంటున్నారని సమాచారం. కశ్మీర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 1000 కోట్లతో ప్రణాళిక వేసింది. విమాన కనెక్టివిటీ మెరుగుపరుస్తోంది. వందే భారత్ రైలు ప్రారంభించబోతున్నారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి ఆన్ అరైవల్ వీసా వంటి పథకాలను ప్రవేశపెడుతున్నారు. 75 కొత్త పర్యాటక ప్రదేశాలు, వారసత్వ, ఆధ్యాత్మిక పరమైన ప్రదేశాల్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు ఉగ్రవాద చర్యతో ఈ ప్రయత్నాలన్నింటిపై నీలి నీడలు అలుముకున్నాయి. వరకు కశ్మీర్ లోయలోని అందమైన సరస్సులు, నదాలు బాలీవుడ్ పాటలకు కేర్ ఆఫ్ గా నిలిచాయి. ఆ తర్వాత ఉగ్రముక్కలు కశ్మీరీ పండిట్ల ఊచకోతలతో అట్టుడికించారు. కడప అమర్నాథ్ యాత్రికుల్ని, జవాన్లను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తున్నారు. 2016 సెప్టెంబర్ 18న ఉరీలోని సైనిక శిబిరంపై దాడిలో 17 మంది జవాన్లు, 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జవాన్ల కాన్వాయ్ పై జరిగిన మానవ బాంబు దాడిలో 44 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత అతిపెద్ద ఉగ్రదాడి పహల్గాంలో జరిగింది. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేశాక జమ్మూ కశ్మీర్ రెండుగా విడిపోయింది. జమ్మూ కశ్మీర్, లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత కశ్మీరీ పండిట్లు క్రమంగా తమ స్వస్థలాలకు రావడం ప్రారంభించారు. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయి మళ్లీ ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఏర్పాటై ఇప్పుడిప్పుడే పర్యాటకం ఊపందుకుంటోంది. ఈ క్రమంలో పహల్గాం ఉగ్ర దాడితో మరోసారి కలకలం రేగుతోంది. గతంలో ఇలాంటి దాడులు జరిగినప్పుడు మనం బాలాకోట్ లాంటి స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడం, పాకిస్తాన్ ని భయపెట్టడం అనేటువంటి జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క ఉగ్రవాది దాడి వాళ్ళ యొక్క ఎంటైర్ ఉద్దేశం ఏంటి అంటే కాశ్మీర్ లో ఉన్నటువంటి ఆ యొక్క టూరిజాన్ని నాశనం చేయడం. టూరిజాన్ని నాశనం చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఉపాధి ఆ యువతకి కలుగుతున్నటువంటి ఉపాధి అవకాశాలను దెబ్బతీయడం. ఉపాధి అవకాశాలను దెబ్బతీయడం వైపు ద్వారా ఈ యువతని మళ్ళీ తీవ్రవాదం వైపు మళ్లించడం. అంటే శాంతి కుసుమాలు విరుస్తున్నటువంటి ఈ యొక్క కాశ్మీర్ లోయ ప్రాంతాల్లో మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం కోసం ఇలాంటి చర్యల ద్వారా వాళ్ళు ఆకర్షించడానికి, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి విదేశీ అతిథుల పర్యటనల్ని ఉగ్రవాదులు వాడుకుంటున్నారు అనే అనుమానాలు బలపడ్డాయి. ప్రధాని విదేశీ పర్యటనలో ఉండటం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ లో పర్యటిస్తున్నప్పుడే పహల్గాం దాడి జరిగింది. 20 మార్చి 2000లో అనంతనాగ్ జిల్లాలో
ఛత్తీసింగ్ పొరలో ఉగ్రవాదులు 36 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. నాడు సిక్కుల్ని లక్ష్యంగా చేసుకుని మారణహోమం సృష్టించారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ న్యూఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నాడు జమ్మూ కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలనే లక్ష్యంతోనే పాక్ ఈ దాడికి పాల్పడినట్లు భావించారు. తాజాగా పహల్గాం ఉగ్రదాడికి గతంలో జరిగిన ఛత్తీసింగ్ పొర నరమేధానికి దగ్గరి సంబంధాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్ లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీ సమేతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. అదే సమయంలో పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడులు దాడి చేసిన వారు భద్రతా దళాల దుస్తుల్లో వచ్చారు. పర్యాటకుల ఐడీలను పరిశీలించి మరీ దాడి చేశారు. ఇక్కడ పురుషులనే లక్ష్యం చేసుకున్నారు. పహల్గాంలో ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తముందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన రెచ్చగొట్టే ప్రసంగమే ఈ దాడికి పురికొల్పిందనే ఆధారాలు వెలుగులోకొస్తున్నాయి. కశ్మీర్ గతంలోనూ తమ గొంతులోని రక్తనాళంలా ఉండేదని, భవిష్యత్తులోనూ ఉంటుందని అసీం మునీర్ అన్నారు. పాకిస్తాన్ కు కశ్మీర్ చాలా కీలకమని, హిందువులు ముస్లింల మధ్య వ్యత్యాసాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. ఆ తర్వాతే పహల్గాం దాడి చోటు చేసుకుంది. आज तक इंसानियत की तारीख में सिर्फ 2 रियासतें हैं जो कलमे की बुनियाद पर बनी हैं। पहली जो थी उसका नाम है रियासत तैयबा, क्योंकि तैयबा जो है वो नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने उसको नाम दिया था, और जबकि कुरान में उसका नाम है यसरब, या अहले यसरबा ला मुकाम लकुम फरजिउ, ये कुरान में नाम है उसका, जो आज जिसको मदीना अल मुनव्वरा कहा जाता है। और दूसरी रियासत जो है वो उसके 1300 साल के बाद अल्लाह ताला ने ये आपकी बनाई है कलमे की बुनियाद के ऊपर। మొత్తానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ విద్వేషం చిమ్మిన 2 రోజుల్లోనే ఉగ్రదాడి జరగడం, ఇదే సమయంలో పాక్ వాయుసేనకు చెందిన రవాణా నిఘా విమానాల్ని కరాచీ నుంచి లాహోర్, రావల్పిండి బేస్లకు తరలించడం అనుమానాల్ని బలపరుస్తోంది. Justice! Justice! Justice!